అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ మాసం 2వ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు చాలా ప్రత్యేకమైనటువంటి దినంగా రేపటి రోజు ఉండబోతుంది. మీరు గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి అనిశ్చితులు, పరిస్థితులు, మనసులో ఉన్నటువంటి ఆందోళనలు, పనుల్లో ఎదురైనటువంటి ఆటంకాలు క్రమంగా తొలగిపోతూ ముందుకు వెళ్ళే మార్గం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క మనస్సును కొత్త ఆనందాన్ని ఏర్పరచుకునే విధంగా అవకాశం ఇస్తుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో మీ యొక్క జీవిత దిశను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు కూడా కనిపిస్తాయి. మీ యొక్క పనితీరు ఉన్నత అధికారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. మీలో దాగి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. సహోద్యోగులు కూడా మీకు సహకారం ఏర్పడుతుంది. అదేవిధంగా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాల కోసం చేసినటువంటి ప్రయత్నాలలో సానుకూల సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఇంటర్వ్యూలు, పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం సిద్ధమవుతున్నటువంటి వారికి అదృష్టం కూడా కొంతవరకు సహకరించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఏ రోజు మిశ్రమ ఫలితాలు కూడా కనిపించినప్పటికీ సాయంత్రం తర్వాత లాభాల సూచనలు కూడా ఉంటాయి. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా కొత్త పెట్టుబడుల విషయంలో మంచి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఎవరి మాటలకైనా వెంటనే నమ్మకం ఉంచుకున్నా ప్రతి ఒప్పందాన్ని జాగ్రత్తగా పరిశీలించడం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. అదేవిధంగా ఆర్థిక స్థితి పరంగా చూస్తే ఈరోజు ఖర్చులు కొంత ఎక్కువగా ఉండవచ్చు. కుటుంబ అవసరాలు, ప్రయాణాలు లేదా ఆకస్మిక ఖర్చులు కూడా రావచ్చు. అయితే అదే సమయంలో కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపించే సూచనలు ఉన్నాయి. గతంలో ఇచ్చినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనువోజ్జుల సలహాలు తీసుకోవటం చాలా మంచిది. భూమి, ఇల్లు, వాహనాలకు సంబంధించినటువంటి విషయాలలో శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు ఎంతో మేలు చేస్తుంది. కొంతకాలంగా మీ కుటుంబంలో సాగుతున్నటువంటి చిన్న చిన్న విభేదాలు తగ్గే అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. పిల్లల విషయాలలో మంచి పురోగతి కూడా కనిపిస్తుంది. వారి యొక్క చదువులు, ఉద్యోగాలకు సంబంధించినటువంటి సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వినిపించవచ్చు. ప్రేమ బంధాలలో ఉన్నటువంటి వారికి ఈరోజు మంచి అవకాశాలు వస్తాయి. మీ యొక్క భావాలను స్పష్టంగా వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది. అపార్థాలు తొలగి బంధాలు మరింత బలపడతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన అవసరం లేకపోయినా అలసట, తలనొప్పి లేదా నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. ఆహారపు అలవాట్లో జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ఎక్కువగా నీరు తాగటం, సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఉదయం నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయటం కూడా శక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఏ రోజు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు తమ లక్ష్యాలపై మరింత దృష్టిని సాధించాలి. గురువుల సలహాలు ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటాయి. సామాజికంగా మీ యొక్క గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది. కొందరు మీ యొక్క సలహా కోసం మీ వద్దకు రావచ్చు. సమాజంలో మీకు కొత్త గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. అయితే అహంకారానికి దూరంగా ఉండటం చాలా మంచిది. వినయంతో వ్యవహరిస్తే మరింత శుభ ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటంటే భయం, సందేశం, నిరాశలను పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు సాగాలి. మీలో అపారమైనటువంటి శక్తి కూడా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఆత్మవిశ్వాసం చూపగలిగితే విజయం మీ వైపు నడిచి వస్తుంది. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు
పనులు మళ్ళీ కదలడం కూడా ప్రారంభమవుతుంది. అదేవిధంగా మనం పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యనారాయణకి నీళ్లను అర్పించడం, అదేవిధంగా సూర్యనారాయణ మహా అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం ద్వారా హనుమాన్ స్వామిని దర్శించుకోవడం ద్వారా కూడా మీకు శుభకాలంగా ప్రారంభమవుతుంది. అదేవిధంగా మీకు ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఎరుపు రంగు వస్త్రం లేదా ఎరుపు పువ్వులను దేవాలయంలో సమర్పించడం ద్వారా శుభప్రదం జరుగుతుంది. అవసరానికి వారికి ఆహార దానం చేయడం ద్వారా, పేదలకు బట్టలు సమర్పించడం ద్వారా గ్రహ బాధలు కూడా తగ్గుతాయి. ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకుని పనులు ప్రారంభిస్తే విజయ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు. శుభ సమయం ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మీ యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి ఆలస్యం కూడా అపజయం కాదు. కొన్నిసార్లు దైవం మీకు ఇంకా మంచి అవకాశాన్ని సిద్ధం చేస్తూ ఉండవచ్చు. అందుకే గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను తలుచుకుని బాధపడకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టడం చాలా అవసరం. మీరు ఎంత ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారో అంతే వేగంగా